క్యాలెండర్లు తీసుకోండి, లేదా ఇప్పుడే పంచమంటారా? ఇప్పుడు ఒక మంచి తొందరగా చేస్తే వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇద్దరు వస్తారు, తేజ రావాలి, మీ ఇద్దరు మంచిగా ఎక్కువ బరువు బరువు ఎక్కువ. లక్ష్మి లోపల రామ్మా, ఖాళీ ఉండలేదా? సరే సరే, మంచిది. పోయిన వారం మనం విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పండి సరే, పోయిన వారం విన్నటువంటి వాక్యాన్ని చెప్పండి అమ్మా. విన్న వాళ్ళే చెప్పండి,
రాని వాళ్ళని అడగలేనుగా. చెప్పాలి. రెండు విధాలుగా దేవుని కనపరచు. అసలు పాయింట్ చెప్పు. దేని మీద చెప్పాం? అసలు ఉందా? జ్ఞాపకం ఉందా? అయ్యా సావునందైనను అదే కదా. రక్తనందైనను నా శరీరం ఎవరు అన్నారు ఈ మాట? తేజ పౌలు గారు. ఆగు. ఎవరన్నారు? ఇప్పుడు ఏదన్నా కనుక పౌలు గారు అనుభవాన్ని మనం చెప్పుకున్నాం. అది ఈ వారంలో కంటిన్యూ చేస్తున్నాను. అది వచ్చే వారంలో మాట్లాడతాం. ఈరోజు ఒక చిన్న టాపిక్, ఈరోజు ఒక చిన్న అంశము. మాయ్ కూర్చో. మాట్లాడితే డబ్బులు పడుతుంది. రేపు సరిగా కూర్చో. సరే, మంచిది. ఈరోజు మన టాపిక్ ది బ్రాజిల్ సర్పెంట్. ఈరోజు మన టాపిక్ ది బ్రాజిల్ సర్పెంట్, ఇత్తడి సర్పము. ఈరోజు మన టాపిక్ ఇత్తడి సర్పము. అందేశారా అమ్మాయి? ఆనంద. ఈరోజు మన అంశము ఇత్తడి సర్పము, ది బ్రాజిల్ సర్పెంట్. అసలు ఏమిటి ఇత్తడి సర్పం? మోషే గారు ఎందుకు ఎత్తవచ్చు? ఎవరు? అబ్బో ఆంగారు. అబ్బో కనుక మోషే గారు ఎందుకు అరణ్యంలో ఎత్తవచ్చు? ఏమిటి కారణం? ఏంటి? ఏ కారణము లేకుండా ఇతర సర్పాన్ని ఎత్తలేదు మోషే గారు. కారణం ఉంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే సర్పెంట్ అంటే సాతానుడు కనుక వేధించేవాడు, బాధించేవాడు, రోగాలు పెట్టేవాడు, మనానికి అప్పగించేవాడు, అనేక పరిస్థితులు మనకి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు, వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి కింద పడిపోయాడు కనుక తాను దేవునికి విరోధముగా సంఘములను విచ్ఛిన్నం చేసి, ఆత్మీయ జీవితాలను విచ్ఛిన్నం చేసి, విశ్వాసుల జీవితాలు పాడు చేసి, అనేక విషయంలో పతనం చేసేటువంటి వాడు అపవాది, అబద్ధములకు జరగడని వాడికి చాలా పేర్లు ఉన్నాయి. సహజంగా మనం సర్పెంట్ అంటే అదే అంటాం. నిజమే. ఈ మోషే గారు ఎందుకు సర్పమును ఎత్తినప్పుడు ఆ సర్పము కాటు వల్ల చచ్చిపోయిన వారు అన్నారు, తేదీ చూసి బ్రతికిన వారు అన్నారు. దేవుని స్తోత్రం. చనిపోయింది ఎందుకు? బ్రతికింది ఎందుకు? అసలు మోషే గారు ఇతర సర్పం ఎత్తవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? ఈ విషయాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్ర దేవుల్లో కొనసాగుతూ ఉంది. ఈ విశ్వాస యాత్ర ఎట్లా కొనసాగుతూ ఉంది? ఎంతటి వారికైనా, ఎలాంటి వారికైనా, ధనధాన్యములు ఉన్నా, సమృద్ధి ఉన్నా, ఏది కలిగి ఉన్నా, ఒకవేళ ఏమీ లేకపోయినా, దేవుని యొక్క అడుగుదాలను నడిచేటప్పుడు, దేవుని ఆత్మతో ముందుకు సాగుతున్నప్పుడు, విశ్వాస యాత్రలో ముందంజ వేస్తున్నప్పుడు, ప్రార్థన అనుభవంలో చాలా ఉన్నతంగా సాగుతున్నప్పుడు, వాక్యానుభవంలో చాలా శ్రేష్టకరంగా సాగుతున్నప్పుడు, సహజంగా ఈ దుష్టుడు ఏదో విధంగా వాడి ప్రయత్నాలు, వాడి కుతంత్రాల వలన దేవునికి విరోధముగా దృష్టి మళ్ళించటం, జీవితంలో పాడు చేయటం, అడుగులు తడబడిలాగా చేయటం, విశ్వాసం కోల్పోయేలాగా చేయటం,
అలాగే దేవుని నామానికి వ్యతిరేకముగా దూషణ పడేలా చేయటం దాని బాధ్యత, దాని కర్తవ్యం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ రెండు విధములుగా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఎలా జరిగింది? అసలు మోషే గారు ఇతర సర్పం ఎత్తడానికి అసలు ఉద్దేశం ఏమిటి? కారణం ఏమిటి? కారణం లేకుండా ఆయన చేయలేదు. కారణం లేకుండా దేవుడు చెప్పలేదు. కారణం లేకుండా ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మోషే గారు చెప్పలేదు. మోషే గారు దేవుడు మాట వెళ్ళి ఎత్తబడలేదు. ఇతర సర్పం ఎత్తలేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వినాలి బాగా. ఇంకొకసారి చెప్తే అర్థం చేసుకోండి. ఏ కారణం లేకుండా దేవుడు ముందుకు వచ్చి ఆ ఇతర సర్పములు ఎత్తమని లేదు. కానీ ఎత్తమన్నాడు దేవుడు మోషే గారు చేశాడు. అనేక మందినేమో ఇజ్రాయేలులో ఆ పాము కాటు వల్ల చచ్చిన వారు ఉన్నారు. అనేక మంది పేరు చూసిన వల్ల బ్రతిన వారు ఉన్నారు. దేవుడు స్తోత్రం. మన దేవుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి ఇద్దరికి దేవని దేవుడు స్తోత్రం. కనుక మన దేవుడు సజీవుడుకు దేవుడు. ఈ విధంగా అసలు మొట్టమొదట ఎందుకు ఎలాగ జరిగిందో కొద్దిగా చదువుకుందాం. సంఖ్యాకాండము నంబర్స్, సంఖ్యాకాండం నంబర్స్ 21 చాప్టర్ 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. అసలు మొట్టమొదట మనం కొంచెం మీ అందరికి అర్థం కావటానికి అవసరం లేదు, కానీ నేను మీకు కేవలం అర్థం కావటానికి చదివిస్తున్నాను. అది ఆ విషయం మర్చిపోవచ్చు. మొదటి నుండి 3 వచ్చిన చదవాలి. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమును వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బ్రొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణంలోని నీ పేరిట నిర్మూలము చేసేదమనది. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణంలో నిర్మూలము చేస్తుంది. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడింది. ఇది మంచి విషయమే. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేల్ వస్తున్నప్పుడు దక్షిణ దిక్కున కనానీయుడు అయిన అరాదు రాజు విన్నాడు. కనుక అతడు మామూలుగా ప్రశాంతకరంగా పోయేవాళ్ళు పోలిస్తే మనకెందుకు వాళ్ళతోటి అనుకుంటే, వాళ్ళు టచ్ చేస్తే మనకు ప్రమాదం అనుకుంటే, వాళ్ళు నింపండి కనుక మనం కాల్చి వేసుకుని అనుకుంటే, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు బలవంతులు పోస్ట్ వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ చేతిలో మనం అర్థమైపోతాం అనుకుంటే అమ్మో వారు మామూలు వాళ్ళు కాదండి, బహు బలముగా జనవాణి, వారి పక్షమైన దేవుడు మామూలు వ్యక్తి కాదు, ఆయన అత్యున్నతమైన దేవుడు అని వాళ్ళు గ్రహించి ఉంటే యుద్ధానికి వచ్చేవారు కాదు. దేవుడికి స్తోత్రం. చూసారా? కనుక అరాదు రాజు విన్నవాడు విన్నట్టు మనకెందుకు అనుకుంటే బాధగా పెంచి ఉంటుంది కదా. కొన్ని సమస్యలు మనం చెప్పుకుంటాం, కొన్ని ఇబ్బందులు మన నోటి ద్వారా వస్తాయి, కొన్ని ఇబ్బందులు మన ప్రభుత్వం ద్వారా వస్తాయి, కొన్ని అగచాట్లు పాటలు మన వ్యక్తిగత ఆత్మీయస్థితి సరిగ్గా లేనప్పుడు వస్తాయి. కొన్ని ఇలాగ వస్తూ ఉంటాయి కనుక వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు చెప్పండి? కనానీయుడైనా చెప్పండి, ఆ రాజు పేరు చెప్పండి. అక్కడ రాయబడిందిగా ఆ రాజు వదిలిపెట్టచ్చుగా. నీకే పని వింటున్నారా? నీకే పని. ఇంట్లో ఏమైనా వచ్చారా? నేనేమైనా అడిగారా? నీ చెరలో మొక్కలు ఏమైనా పీకారా? నీ ఇంట్లో సొమ్ము అలాకపోయారా? నీ మీద ఆయన దొబ్బిగా పడ్డారా? చెప్పలేమండి. మరి ఎందుకు మరి కాంపౌండ్ వచ్చినా అదే కొన్ని తెచ్చుకునేవి, కొన్ని అంతే. ఇవే అర్థమైందా? అది కనుక దేవుని బిడ్డారా,
వాడు యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క జవాబు పొంది వారు నిర్మూలన చేశారు. హోమ అనగా నిర్మూలన అర్థం చేశారు. బాగుంది, అంతవరకు మంచిగా ఉంది. ఇక జరుగుతున్న తంతు ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు అసలు జరుగుతున్నటువంటి తంతు ఇప్పుడు ఒక అడుగు వేరిపోతుంది. ఏమి మాట్లాడబోతున్నారో, ఏమి వ్యతిరేకిస్తున్నారో, ఎవరిని వ్యతిరేకిస్తున్నారో, ఏ నాయకుడి మీద తిరగబడుతున్నారో ఏమిటో ఇప్పుడు విషయాన్ని తెలుసుకున్నాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు ఆ గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను. ఇక్కడ కొంచెం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ ఏం కొండ చదివారు పేరు చెప్పండి? హోరు కొండ. మీరు బైబిల్ మూసేయండి కొంచెం, ఒక్క సెకండ్. నేను మూసేయమన్నాను కదా, అంటే నువ్వు కాపీ కొడతాందా? బైబిల్ మూసేసారా అందరూ? మూసారా? హోరు కొండ మీద ఒక ఆయన చనిపోయాడు. తప్పైనా గట్టిగా చెప్పడం నేర్చుకుంది. ఏమండి, తప్పైనా రైట్ చేయాలని గట్టిగా చెప్పుద్ది. చెప్పకపోతే చెప్పలేదంటారు. తప్పు ఎవరు చెప్పింది? అహరోను మోషే గారి కంటే ముందుగా హోరు కొండ మీద చనిపోయాడు. ఆయన మీద ఉన్నటువంటి ప్రతిష్ఠిత వస్త్రములు, యాజక వస్త్రములు తీసివేసి తన కుమారుని ఏలియాజరుకి చేసి ప్రతిష్ఠించమన్నాడు. మోషే గారి చేశాడు. అలాగైన తర్వాత ఆ మార్గం ఆ కొండ చుట్టూ వస్తున్నప్పుడు, ఆ పర్వతం చుట్టూ వస్తున్నప్పుడు ఇక ఇలాగా జరిగిపోయింది. బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? సాగుతున్నప్పుడు మార్గం మధ్య ఆ ప్రజలు ఏమైపోయారు? ఎందుకంటే చుట్టూ తిరగాల్సి వచ్చారు, చుట్టూ తిరగవలసి వచ్చారు. అరే నీ ముక్కు ఎట్లా అంటే ఇట్లా అన్నాడంట. డైరెక్ట్ గా ఎందుకంటే నా ముక్కు అంతే ఇట్లా పోయేదిగా, అవునా కాదా? కానీ సంథింగ్ ఏదో ఉన్న దేవుడి ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం ఏదో ఉన్నది చుట్టూ తిరగడం వలన. అది ఇజ్రాయేల్ గమనించాలి. దేవుడు చేసే ప్రణాళిక ఎలాంటిదంటే అది కష్టతరముగా ఉండవచ్చు, అది భయంకరమైన సమస్యాత్మకంగా మన జీవితంలో ఉండవచ్చు, అది ఇబ్బందికరంగా అని మన జీవితంలో అనుకుంటాం. కానీ అది ఒక ఉన్నతమైనటువంటి ఆదేశించడానికి, ఒక కృప కొరకు, లేదా దేవుని యొక్క చిత్తం ఏంటో ఆయన బహిర్గతం నీ పట్ల నా పట్ల తెలియజేయడానికి ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటాడు. అందుకని ఇశ్రాయేలు పట్ల ఆయన కృప ఏమైందో, ఆయన చిత్తం ఏమైందో తెలుసుకోవటానికి గాను ఆ ఊరు కొండ చుట్టూ చదువు. అప్పుడు చుట్టూ తిరిగాడు కనుక కొంచెం దూరం ఎక్కువైంది కనుక ప్రజలు తమ ప్రాణములు సమస్యలు పోయినాయి. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, విచారము లేని అన్నము మాకు అసహ్యమైనదని. ఎక్కడికో బయటికి వెళ్తున్నారు, బాగా నేర్చుకున్నారు. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఈ విధముగా దేవునికి అయాసకరంగా మాట్లాడుతున్నారు. వారు ఐగుప్తు నుండి బయట తీసిన దగ్గర నుండి క్షణక్షణము దేవుని అయస్సు పెట్టారు, ఒడిగిరు, సనిగారు, దేవుని చాలా వ్యతిరేకించారు. దేవుడు వారి జీవితంలో లేదా నీ జీవితంలో నా జీవితంలో పని కట్టుకుని నీవు రక్షించబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేస్తాడో ఆలోచన చేసుకో. నీవు అసలు నశించబోతున్న నీ జీవితం, నా జీవితం, మన బ్రతుకులనే అలాగా లిఫ్ట్ చేసి ఉన్నతమైన జీవన భూమి నుండి లేవనెత్తి ఉన్నతమైన నిలబెట్టడమే మేలు. దేవుని స్తోత్రం. మర్చిపోయా సరే, ఈ అక్కడి నుండి ఒకటి కాదు, రెండు కాదు, నీ జీవితంలో కృపలు చేస్తున్నారు. అవి నీ కంటికి కనిపించడం లేదు,
నీ హృదయానికి మరుగైపోయినాయి. ఒక విడుదల కలిగింది, ఒక ముసుగు పడింది. ఏం చేస్తాడు దేవుడు అని ఇలాగ వ్యతిరేకించి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా గతంలో చేసిన తలపోసుకుంటే నువ్వు కనీసం కొంత కూడాను ఏ కించిత్ కూడాను నువ్వు నెత్తి పెడతాను అవకాశం అవన్నీ మర్చిపోతారు. అలాగే ఇజ్రాయేల్ కూడా వారి జీవితంలో ఎన్నెన్ని ఇలాగా గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు ఘనమైన కార్యములు చేస్తే అయినా కానీ సరిగారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో చేయడానికి పాపం చేస్తే అది చాలా అతనండి, ఆమెండి, అదండి, వాడండి, ఇతండి అనుకుంటాం కదా. కానీ గోడికి శనికి దేవుడికి ఆయాస్కరంగా ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడటమే దేవుడి చిత్తము కాదు. దేవుడి స్తోత్రం. అంతేనండి. అవును. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. నువ్వేం పెద్ద తప్పులేం చేయనవసరం లేదు. ఏమి తక్కువైనా నువ్వు కలిగే జీవితంలో దేవుని నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో నీ విషయంలో ఎప్పుడు ఆయన ఆత్మ కార్యములు బలమైనవి చేయలేదు జ్ఞాపకం చేసుకో. ఎన్ని చేసినా దులిపేసుకుంటున్నాను, సమస్యలు పోయినట్టు ఫీల్ అవుతాం. ఇంకా నా బ్రతికే లేదు అనుకుంటాం, అంత నాకు జీవితం ఏమైపోయింది అనుకుంటాం. ఎంత బాధాకరమండి. అంటే ఓర్పు లేక ఏమండి వాక్యానికి ఉండి కూడా ఒక పక్కన పెట్టేసారా? ఆలోచించుకోండి. దేవుడు నీ జీవితంలో ఒక కష్టమును ఒక నష్టమును తీసుకొచ్చాడు అంటే దీని ద్వారా నేను జీవితాన్ని కొంచెం అలాగా లిఫ్ట్ చేయబడటానికి ఆ సంగతి మరుగు చేయబడింది. నీ జీవితంలో మరుగు చేయబడింది అంతే. ఆయన ప్రేమ ఏమిటో నువ్వు రుచి చూడటానికి ఇలాగా లోతుగా నీ జీవితాన్ని ఎత్తు పట్టడానికి పనిగొచ్చుకున్నాడు దేవుడు. పనిగొచ్చుకున్నాడండి. ఆలోచించండి. ఆయన ప్రేమ ఎంత విలువైందో మాధురి మీద నువ్వు రుచి చూడవట్లేదు. అప్పటికప్పుడు లేచి చూస్తున్నావు, దాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అప్పటికప్పుడే అద్భుతం చేస్తే అబ్బో ఈ రోజండి నాకున్నదండి భలే ఉందండి. అసలు దేవుడు ఎంత చేశాడండి. మా అమ్మాయిని ఐఏఎస్ ఆఫీసర్ చేసాడండి, మా అబ్బాయిని ఐపీఎస్ ఆఫీసర్ చేసాడండి, మా అబ్బాయి మీద వరకాన్ని తలకిందులు చేసేవాడు, అమ్మాయి అయిపోయిందండి. ఎందుకండి ఇదంతా అంటే అప్పటికప్పుడు తాత్కాలికమని కావాలి నీకు. ఏమండి అందుకే మోసే కాదంట అల్పకాల పాప భోగములను అనుభవించడం అతనికి ఇష్టం లేదంట. ఏమండి ఇష్టం లేదంట. ఆలోచించండి ప్రియులారా. ఇవి అవసరమే కావచ్చు కానీ శాశ్వతమైన కృపనిచ్చేదేవు, శాశ్వతమైన ప్రేమకు నీ పట్ల చూపించేదేవు, శాశ్వతమైనటువంటి స్థితిగతులు నీ పట్ల చేయడానికి దేవుడు సిద్ధపడినాడు కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. బయట పెట్టలేదు కనుక దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించుదాం. చివరి దినాలు ఇజ్రాయేల్ కూడా వారి జీవితంలో ఏమేమి చేయలేదు. దేవుని మీదను మోషే గారి మీదను ముందు దేవుని మీదను అని రాయబడి ఉంది. అవునా కాదా? అవునా. అంటే అంత దేవుడు అంటే అంత లోకువా? ఏమండి అంత లోకువా? క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు చేయవలసి వచ్చింది అనేది నేను కొంచెం వినాల్సి వచ్చింది. విన్నా డేట్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోవచ్చు కానీ ఆయన చెప్పిన అతను భలే బాగా చెప్పాడు. ఇక్కడ వారు ఎవరు కూడాను నేను ఎవరిని విమర్శించడం లేదు. హిందువులు దేవతలు అనబడినవి వాటికి కూడా డేట్ అప్పచ్చలేము. ఎప్పుడు పుట్టారో ఏమో తెలియదు. వాళ్ళు చేసుకుంటున్నారు పండుగలు. మరి మన క్రైస్తవులు ఎందుకు నానా భిన్నమైన బోధలు చేస్తున్నారు? క్రీస్తు నీ కొరకు పుట్టాడు అని నువ్వు గ్రహించకపోతే మన పునరుద్ధానంలో ఎలా గ్రహిస్తావు? ఏమండి నీ కొరకు దేవుడు అన్ని విషయాలు తగ్గించుకొని
శరీరానికి ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి ఎత్తుపట్టడానికి ఈ లోకానికి వచ్చే సంగతి నీకు అగమ్యగోచరంగా ఉంటే మనపడు దానిని ఏమి అర్థం చేసుకుంటావు? అవి దాని మీద మాట్లాడుకొచ్చారు. దేవతలందరికీ ఎత్తాడు, ఎవరికి ద్వైతపరచలేదు అన్నయ్య. కానీ యేసు ప్రభు వారికి ద్వైతపరచం లేకపోవటానికి కారణము కొంత చరిత్ర చెప్పాడండి. అప్పుడు కాలంలో యూదులు పుట్టినరోజులు చేయటానికి అంగీకరించంట, ఎవరికి చేయరంట కూడా, ఎవరికి చేయరంట. అసలు చేయటానికి ముందు రారంట, చేస్తే ఒప్పుకోరంట. అందుకని యేసు ప్రభు అది అలాగా చేయటానికి అది డేట్ లేకుండా చేశారంట. దేవుని బిడ్డలారా, అయినను మహానుభావుడు, యుగ పురుషుడు, సమస్తమునకు ఆధారభూతుడు, నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడైన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి పాపముల నిమిత్తము మన పాప నిమిత్తాన్ని ప్రాయశ్చిత్తం చేయబడి రక్షణ తెచ్చిన దేవాది దేవుడు. ఈ దేనితో సంబంధం ఏముంది? నువ్వు దేవుని ఆరాధించు, నా కొరకు జన్మించాడు అని చేయొచ్చు కదా అని అన్నాడు. అలాగే ఆలోచించండి. నిజమే, మన వాళ్ళు చాలా మంది డినామినేషన్స్ లో డేట్ ఏది అడుగుతున్నారు చాలా మంది, అందుకే చేసుకోరు. ఏమండి, బలారాధన పాల్గొంటాడు. మరి మన పునరుత్థానములను జ్ఞాపకం చేసుకునేగా బలారాధన అంటే. మరి దానికే ఒప్పుకోకపోతే ఈ ఆయన చనిపోయి సమాధి చేపట్టి రిలేషన్ ఎట్లా నమ్ముతున్నావు? దానికి కూడా డేట్ లేదుగా, డేట్ ఉందా? మరి ఎట్లా నమ్ముతున్నావు? ఎలా బలారాధన ఇస్తున్నావు? ఎలా పాల్గొంటున్నారు? ఆలోచించండి. నువ్వు జన్మదినం ఒప్పుకోకపోతే ఇది కూడా వేస్తే. అలాగే దేవుని బిడ్డలు ఆలోచన, ఇలాంటి రకరకాల బాధలు వచ్చేసినాయి, అది వేరే సంగతి. చివరినాలు ఈ ఇజ్రాయేల్ లాగా మన జీవితంలో దేవుడికి శరణము, దేవుడికి ఆయాస్కరంగా ఉండటం అదేమంత మొత్త మంచిది కాదు. ఈ జీవితంలో దేవుడు ఎన్ని కార్యములు చేస్తుంటాడు, ఎన్ని మేలు చేస్తుంటాడు. క్షణికంగా వచ్చే సమస్యలు, క్షణికంగా వచ్చే పోరాటములు, క్షణికంగా వచ్చే పరిస్థితులు, క్షణికంగా అలా వచ్చి ఇలా నేను కదిలించిపోయేటువంటి ఇబ్బందులు నువ్వు చూస్తున్నావా? ఆలోచించండి. అవి నువ్వు చూస్తున్నావా? ఆలోచించండి ప్రియులారా, చూస్తున్నావా? ఇవి చూసి గొనికి శనిగి దేవునికి ఆయాస్కరం కావద్దండి. ఇజ్రాయేలు క్షణమ దేవునికి వ్యతిరేకించారు. విశ్వాసం అనుకుంటున్నా, అవిశ్వాసం కోల్పోయాయి. విశ్వాసాన్ని కోల్పోయారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతం ఎన్నో చూడని వారిలాగా దేవునికి ఆయాస్కరంగా మాట్లాడారు. అదేమంత పద్ధతి కాదండి. దేవుడు ఒకనొక రోజున పని కట్టుకుంటాడు. ఇజ్రాయేలుకు పని కట్టుకున్నట్టుగా నీకు నాకు పని కట్టుకుంటాడు. నన్ను ప్రతిదీ మేలు కొరికి అనుకుని చెబుతున్నా. అప్పుడు నువ్వు హెచ్చరించబడతావు. అప్పుడు దేవుని కృప ఏంటో తెలుసుకుంటావు. దేవుని చిత్తం ఏమైందో నువ్వు గ్రహిస్తావు. దేవుడు నీ పట్ల దాచి వచ్చిన మేలు ఏమిటో నువ్వు చూడగలవు. దేవుడు నీ కొరకు భద్రపరిచిన ఒక ఉన్నతమైన దేవుడు ఏంటో నువ్వు చూడగలవు, పొందుకోగలవు. దీని భాగ్యానికి పిల్లు పడుతున్నావు, ఎగిరి పడుతున్నావు, దేవుడు అక్కడ అంటావు. అనేక విషయంలో దేవుడు తిరస్కరించి అవిధేతిగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఇజ్రాయేల్ వల్లే ఉండవద్దు, మన పితరుల వల్లే ఉండవద్దు. విశ్వాస జీవితం ఇవన్నీ సహజమే, వస్తూనే ఉంటాయి. నువ్వు దేవుని యొక్క అధీనంలో, దేవుని యొక్క స్వహస్తంలో నువ్వు ఒదిగి ఉండాలి అంటే, ఆయన యొక్క చిత్తంలో నువ్వు చక్కబడాలి అనుకుంటే, ఆయన సాధింపులకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఓర్పు అనేది చాలా విలువైంది. కొంతమంది ఓర్పుగా అనిపిస్తారు, దీనులుగా అనిపిస్తారు, తగ్గించుకున్న వాళ్ళని అనిపిస్తారు, సాత్వికంగా అనిపిస్తారు. కానీ పైకి మాత్రమే లోపల అంత ఎదురుగా ఉంటారు. ఎంత బాధ కదా, ఒకసారి ఆలోచించండి. కనుక ఇజ్రాయేల్ వలె ఉండవద్దు. కేవలం వాళ్ళు ఈ విధంగా అనేక విషయంలో దేవుడికి ఆయాసకరంగా ఉన్నారు. ఇదే సేమ్ నా సంఖ్యాకరణ 11 చదవద్దు, కానీ అక్కడ కూడా ఏమి రాయబడి ఉంటుందో తెలుసండి.
మాకు ఐగుప్తులో ఉన్న కూరాకులు జ్ఞాపకం వస్తున్నాయి, ఉల్లిపాయలు కీరదవసలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, మాకు మాంసం ఎలా పెట్టదు, ఈ చవిచారం లేని మన్నాన్ని మేము ఎంతకాలం తినాలి అన్నారు. దేవుడు ఆ మాట విని సరే మీకు చాలినంత సరిపడినంత మీకు మాంసం నేను పెట్టేస్తాను అనుకున్నాడు. ఊరేడు పక్షులు కురిపించాడు. తినండి, ఎక్కువ తినేసాడు, లాగించండి అనుకున్నాడు దేవుడు. లాగించండి అనుకున్నాడు. వాళ్ళు లాగుతూ ఉన్నారు, పీకుతూ ఉన్నారు. పండ్ల మధ్యలో నమ్మలుతూ ఉన్నప్పుడే దేవుడి కోపం వచ్చింది. ఏం చేశాడు దేవుడు? అమ్మా ఒకటి వచ్చింది, అనేక మంది వేల సంఖ్యలో చనిపోయారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తాతావా అని పెట్టారు అంటే నాశనం. ఆలోచించండి, ఇలాగ ఎన్నిసార్లు, ఇలాగా ఎన్ని మార్లు, ఇలాగా ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు వారి జీవితంలో. అనేక మంది అరణ్యంలో రాలిపోవడం కారణం ఇలా వ్యతిరేకించడం వల్లనే, గొడిగి శనగటం వల్లనే. దేవుడు చక్కని ఆయుష్కాలం ఇచ్చాడు, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని దేవుడు దీవించాడు. కానీ ఆ కాల మరణాలు చెందారు. ఆలోచించండి, ఆ కాల మరణం దేవుని చిత్తము కాదు. దేవుడు ఆయన బిడ్డలను ప్రవక్తలను నిండు వృద్ధాప్యలో తీసుకున్నాడు. అది వాక్యాలు రాయబడతాయి. కానీ చేతులారా నువ్వు చేసుకుంటున్నావు. దేవునికి అయస్కరంగా బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన చేసే అద్భుతములు, అతని కార్యములు నీకు మరుగుతేయబడ్డాయి. అందుకే ఆ కాల మరణాలు చాలా మంది పోతున్నారు. దేవుడు పెట్టారా ఆ కాల మరణం దేవుని చెప్పం కాదనే సంగతి మర్చిపోవద్దు. చెబుతున్నాను, ఒకవేళ మన పితల వల్ల నీ జీవితం కూడా ఉన్నదా? అలా గుణిగినందుకు దేవుడు తాపకరమైన అక్కడ చదువు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాను. అంతే, అవి కరవగా ప్రజలను కరువగా, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయి. అంతే. ఏమండి ఆలోచించండి, నువ్వు చనిపోవటం వల్ల దేవునికి మహిమ లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోవటం వల్ల దేవునికి మహిమ లేదు. అంతే. నువ్వు చక్కగా దేవుని కృప పొంది అంతవరకు శ్రేష్టకరమైన జీవితం జీవించి, మధురమైన జీవితం జీవించి, దేవుడికి ఒక విలువకరమైన జీవితం జీవించి, దేవుడికి వచ్చే జీవితం జీవించి, ఒక మంచి సాక్షి అనుభవంతో సాగి ఆయన పిలుపునందుకుని పోయేది ఆయన కావాలని కోరుకుంటున్నాడు ఈ రోజున. కానీ దేవుడికి ఆయస్కరముగా, దేవుడికి వ్యతిరేకముగా, అవిధేయత కూడిన మాటలు, సిగ్గుబాటుతో కూడిన ప్రవర్తన, నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచనతో కూడినట్టు ఏవో పనిచేస్తున్నావు. దేవునికి మాట్లాడవద్దు. ఎవరో మనుషుడు మాట్లాడేట్టు నువ్వు దేవుడితో మాట్లాడబడతావు. ఆలోచించండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట కొద్దిగా ఉండాలి. ఆకాశం మంది ఎవరున్నారు? దేవుడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము, ప్రసంగి 5వ అధ్యాయము అదే 3వ వచనం అనుకుంటా. తన మంది కొంచెం పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగు. సరే 5వ అధ్యాయం అండి. దేవుడు ఆకాశమందున్నాడు. 2వ వచనం. దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడి సందులో నీవు భూమి మీద ఉన్నావు. నీవు దేవుని అనాలోచనగా మాట్లాడుటకు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంతే. ఎందుకంటే నీ బెహబెహ ఎందుకు వస్తున్నాయి? నాకు బీపీ పెరిగిందంటే అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను వింటాను చుట్టుపట్ల. బీపీ పెరిగితే నీకు ప్రమాదంగా ఏమండి? హైపర్ టెన్షన్ అవునా కాదా? చెప్పండి అబ్బా, నన్ను చూడండి అందరూ. నీకు బీపీ పెరిగితే నీకే నష్టం, మంచిది కాదు కదా? అవును, ప్రమాదకరం అండి. 130, 200 అలా వచ్చిందంటే ఎంత బాధాకరం అండి. జాగ్రత్త సుమా,
నోటిని నాలుగును కాచుకునేవాడు శ్రమని తప్పించబడతానని సొలొమోను అంటాడు. త్వరపడినవద్దు నువ్వు మాట. ఆకాశం మీద ఎవరున్నారు? నీలాంటి దేవుడు కాదు ఆయన, నీలాంటి వాళ్ళు కాదు ఆయన. ఎలానగా మన దేవుడు ఆయన యెహోవా జాగ్రత్త సుమా. నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎలా ఉండాలి? ఎంత కొద్దిగా అంటే ఎంతైనా కొద్దిగా ఉండాలి. ఎవరో వ్యక్తులు మాట్లాడేట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? వాళ్ళని వీళ్ళని మాట్లాడేట్టుగా మాట్లాడుతున్నావా? వాళ్ళని కూడా ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక ఆయాసం చేత దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా దేవుడి యొక్క చిత్తానికి లోబడక నువ్వేదేదో మాట్లాడితే దేవుడు వింటున్నా. దేవుడు కనుక ఇశ్రాయేలీయుల జీవితంలో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవటానికి ఏదో ఒక ఉగ్గత పంపిస్తున్నాడు. అనేక మందిని అర్థంగా రాలిపోతున్నారు. అయినా ప్రక్క వారికి అర్థం కావట్లేదు. ఏమండి? ప్రక్క వారికి అర్థం కావట్లా, ఎదురు వారికి అర్థం కావట్లా, ఎదురు వారికి అర్థం కావట్లా, మామూలు వ్యక్తికి అర్థం కావట్లా. నీ సొంతలో అర్థం కావచ్చు, నీ గొంతులో అర్థం కావచ్చు, నీ దేశంలో అర్థం కావచ్చు, నీ వీధిలో ఆలోచించండి. కానీ దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. కనీసం అర్థం చేసుకోలేకపోయారు, కనీసం అర్థం చేసుకోలేకపోయారు. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఈ మధ్య బాగా డ్రంక్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే డ్రంక్ చేసే వాళ్ళని చూసి కొంచెం ఇదే పరిస్థితి నాకు కూడా ఉంది కదా, వాళ్ళు నేను జాగ్రత్త లేకపోతే అట్లా అని అనుకోలేదు ఎందుకని అని అనుకుంటాను. నేను చాలాసార్లు అనుకుంటా ఎందుకని. కంప్లీట్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినా సరే ఇష్టపడుతున్నారు కానీ, ఏమండి ఇష్టపడుతున్నారు కానీ ఇది మాత్రం వాడు అలాగే చనిపోయాడు కదా, నేను ఇకనైనా గుణపడాలని లేదు. ఎంత బాధాకరం ఆలోచించింది. అలానే ఇశ్రాయేలీయులు ఇలాగా క్షణక్షణం జరుగుతున్నా వీళ్ళు ఇశ్రాయేలు గమనించుకోలేకపోయారు. కారణం ఏమంటారు? కారణం ఏమంటారు చెప్పండి అమ్మా. కారణం ఏమంటారు? వారి జీవితంలో అవిదేవత చాలా ప్రమాదకరం. అందుకని దేవుడు వారి స్థితిని చూశాడు, వారి మాటలు విన్నారు, ఆకాశంలోకి వినబడినాయి. కనుక తాపకరమైన పంపించేస్తాడు. ఏం బిళ్ళరా అలా ఆలోచించండి. ఫియర్ ఇస్ ద పెట్స్ అంటారు ఇంగ్లీష్లో. తాపకరమైనవి, చాలా విచిత్రమైనవి పంపించాలి. వాళ్ళని కలవటం వలన కాటువేగా ఏమైంది? అనేకులు చనిపోయారంటే చనిపోవటం దేవుని చిత్తం కాదు అనే విషయం చాలా సార్లు మీరు వినాలి. కాకపోతే వారి జీవితంలో వారు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక దేవుడు తీసేసాడు. కానీ ఆయన స్వయంగా అయితే తీసేయాలని అనుకుంటారో నువ్వు కూడా అలాగా కోపం రేపి నీ మాటల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ పరిస్థితులు, నీ ప్రభుత్వం ద్వారా దేవుడికి కోపం రేపి ఇంత విషయాలు అర్థాంతంగా ఇది కావద్దు. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఆలోచించండి. ఆలస్యం అవసరమే, పాపం అవసరమే, నేను కాదన్నా మించుకోపోవద్దు. ఏమండి? హైలీ టెంపర్డ్ చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. షార్ట్ టెంపర్డ్ అండి. ఎందుకు షార్ట్ టెంపర్డ్? దేనికి? ఆలోచించండి. చివరి నాలుగు మనం ఎప్పుడు కూడా నేను దేవుడికి వ్యతిరేకంగా ఉండవద్దు. మన పితరులు అలాగా ఉండి క్షణక్షణము వేల సంఖ్యలో రాలిపోయారు. మిగిలిన వారైనా జ్ఞాపకం మరి వాళ్ళ జీవితంలో గుణపరుచుకుంటారా? ఆలోచించండి. తాపకరమైన ఏం పంపించాడు కనుక నీ జీవితంలో ఇలాంటి ఉగ్రతలు చూడేవాడు. పగ తీర్చుట చెప్పండి, పగ తీర్చుట పగలు లేవా? పగ తీర్చుట
అనే సంగతి దేవుడికి చెప్తున్నాడు. నువ్వు ఎదుటి వారికి ఎదుటి దానిగా నువ్వు ఉన్నా కూడాను నువ్వేం చేయలేవు. నువ్వు నిస్సహాయుడివి, నిస్సహాయురాలివి అనే సంగతి మర్చిపోవద్దు. అంతే. మౌనంగా ఉంటే అదేంటో ఆయన చూసుకుంటాడు. ఆ కార్యాన్ని ఆలోచించండి దేవుడు పెట్టారు. కనుక మన జీవితంలో చాలా వరకు ఎంతైనా మనం దేవుడి రాజ్యానికి వెళ్ళేవారం కనుక, మనం సిద్ధపడుతున్న రాజ్యానికి మహిమలో ప్రవేశించాలి కనుక ఆయన అతిథంలో తగ్గించుకుని ఉంటాం. దీన మనస్కులై ఉండండి. అమ్మ మన మాటలు అన్ని విషయంలో దేవునికి తక్కువగా కనిపించేలాగా ఉండాలి. భారంగా ఉండవద్దు. మన మాటలు ఇసుక కంటే భారంగా ఉందన్నమాట. ఇసుకే బరువు. ఏనండి, ఇసుక భారము అర్థమవుతుందా? ఎంతైనా అంతైనా ఇసుక ఎలాంటిదంటే, కానీ నీ మాటలు అంతకంటే బరువు ఉంటాయి. ఒక మాట మాట్లాడినా దీనికంటే బరువు ఉంటాయి. ఒక కేజీ ఇసుక అర్జెంటుగా నీకు కావాలంటే ఒక కేజీ ఇసుక తీసుకొచ్చావు అనుకో, కానీ నువ్వు ఒక మాట మాట ఆ కేజీ ఇసుక కంటే బరువుగా ఉంటాయి. ఎంత బాధాకరం ఆలోచించాలి. కనుక మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఇజ్రాయిల్ సంగతి ఇంక జ్ఞానం లేదా? ఆలోచన లేదా? ఏమండి, ఉంటే దేవుడు ఇలా చేస్తారు? తెలివి లేని ప్రతి మనిషి ప్రస్తుప్రాయుడు అని రాయడం. ఇజ్రాయిల్కు తెలివి లేదు దేవుడు అన్నాడు. యెషయా 40వ అధ్యాయం. యెషయా 40వ అధ్యాయం. దేవుడు బిడ్డలారా, 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. 2వ వచనం. 3వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేయించు. ఇశ్రాయేలు నాకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంతే. చూసారా? తెలివి ఉండి ఆలోచన చేస్తే గొనిగేవాళ్ళు కాదు, సనిగేవాళ్ళు కాదు, వ్యతిరేకించేవాళ్ళు కాదు, క్షణము అని ఒక పాలై రాలిపోయేవాళ్ళు కాదు. ఒకవేళ నాకు అలాంటిది సంభవించలేదు అని నేను అనుకున్నాను అనుకో, లేక శాంతుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోవాలి. కనుక ఇజ్రాయేలు జీవితాన్ని నువ్వు సాదృశ్యంగా పెట్టుకో. మాటలు కొద్దిగా ఉన్నాయి, బరువుగా ఉండవద్దు, భారంగా ఉండవద్దు. కొంతమంది మాట్లాడుకుంటుంటే ఇతరులు ఎవరైనా నాకంటే నేను విన్నానులేండి, ఇక్కడికి వచ్చినంటే మా ఊర్లో నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి. ఏమన్నారంటే పక్షులు ఆలకించినాయండి. పక్షులు కాదు ఆలకించండి, దేవుడు ఆలకించండి. ఇలా తెలియక ఏమంటున్నారు? పక్షులు అంటే దేవుని సాదృశ్యం సాతానికి. సాతాన్ని ఆలకించి ఇంకా తెచ్చుకోమంటాడు. సాతాన్ని ఇంకా రోషం కలిగి మాట్లాడంటాడు. నువ్వు మాట్లాడటం చాలతో ఇంకేదన్నా తీసుకుని పోవాళ్ళ మీదకి అంటాడు. అది పక్షులు కాదు ఆలకించండి. ఎవరు ఆలకించారు? దేవుడు. ఆయన విన్నే దేవుడు, ఆలకించే దేవుడు. అందుకంటున్నాడు, ఆ ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు, యోచించరు, ఆలోచన చేయరు. అందుకని నువ్వు గొడుగుతున్నావా? అందుకని వ్యతిరేకిస్తున్నావా? అందుకని ఆమెతో లెక్క ఏంటి, ఏంటో లెక్క ఏంటి అని అనుకుంటున్నావా? ఆలోచించండి ప్రియులారా. తస్మాత్ జాగ్రత్త. తాపకరమైన తప్పులు కలసనాయి కరువగా అనేకులు ఏమయ్యారంట? ఎంత బాధాకరం అండి. ఏ ఒక్క ఆత్మ నచ్చించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన అంత బాధపడి ఉంటాడు. చనిపోయినందుకు స్వయంగా నేను సృష్టించుకున్నాను అని ఆయన అంత బాధపడి ఉంటాడు. నువ్వు ఆయన వ్యర్థముగా రాలిపోవటం ఏమండి దేవుడికి ఇష్టం లేదు. నీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక నీ జీవితాన్ని గురించి ఆలోచన చేసి సిద్ధపరచుకుంటే దాన్ని బొమ్మ చేశావు, దాన్ని తాపం చేశావు. లెక్కలే. ఎంత బాధాకరం అండి. ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తిని పట్ల దేవుడు కృప ఏదో ఉన్నది. అది మనుషులు గ్రహించాలి. ఇశ్రాయేలీయుల జీవితాల్లో తెలివి లేదా? ఏమండి?
దేవుని గురించి తెలియలేదు. బుర్ర బాగానే ఉండటం ఏమండి లేకేం కాదు. దేవుని గుర్చిన తెలివి, దేవుడు చేసే కార్యాలను గురించి ఆలోచన చేసే తెలివి, దేవుడు ఎంత అత్యున్నతుడు, దేవుడు ఎంత అద్వితీయుడు అని నా పట్ల వచ్చాడు, నా కోసం దిగి వచ్చాడు అని ఇంకిత జ్ఞానం లేకుండా కోల్పోయారు. బిడ్డారా ఆలోచించండి. అందుకని ఇక లాభం లేదనుకున్నాడు. తాపకరమైన స్థలంలో పంపించాడు. కరువుగా అనేకులు మరి మిగిలిన వారు కొంతమంది ఉన్నారుగా, ఉన్నారా లేదా చెప్పలేమండి. కొంచెం అవసరం మేడం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే, నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. చాలమ్మా. 6వ వచ్చిన దగ్గర చదవండి. 5వ వచ్చిన దగ్గర చదవండి. అందుకు యెహోవా అదేలేండి కాబట్టి ప్రజలు అందుకు కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. అది ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. అంటే ఒక శోధన రాకపోతే పశ్చాత్తాపం రాదా? ఒక బాధ రాకపోతే మరి ఎందుకు ఇలా జరిగింది, నా జీవితం ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు దేవుడు అనుమతించాడు, ఎందుకు ఈ పరిస్థితి నాకు సంభవించింది, ఎందుకు నేను ఈ విధంగా కొట్టబడుతున్నాను, ఎందుకు ఈ విధమైన పరిస్థితులు నా జీవితంలో పడుతున్నాయి అనేది రాదా? ఆలోచించండి. మన అవిధేయత మన మీదకి వస్తేనే సంగత మర్చిపోతున్నావా? మన తిరుగుబాటు, మన అవిధేయత కూడా మాటలు మన మీదకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నావా? ఆలోచించండి పిల్లలు. చిన్న పనైనా దేవునికి వ్యతిరేకమైంది బాధ, దేవుని ఆత్మకు బాధాకరమే. చిన్న మాట అయినా దేవుని వ్యతిరేకించడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దైవజనుల విషయమే కావచ్చు, నీకు అంత సీన్ లేదు, వాళ్ళ విషయంలో నువ్వు ఎక్స్ట్రా మాట్లాడతాను, దేవుడు నీకు అనుమతి ఇవ్వలేదు. ఆలోచించండి. సౌలు ఈ బట్టకు చెరుకు కొంచెం కట్ చేస్తేనే దావీదు నొచ్చుకున్నాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు కదా. ఏమండి కొంచెం కట్ చేస్తేనే వింటున్నారా? ఏమైంది మరి? ఆలోచించండి. సౌలు ఎనిమిదిలో నిద్రపోతుంటే ఈలోపు శంఖారావం కనిపోయాడు. దేనికి? ఇతడు కదా తన దగ్గర ఎస్ఎస్ఐ అన్న అభిషేకించిన వాడిని నేను తప్పు. ఏ విషయంలో కూడా దేవుడు నాకు చిత్తం చేసేటువంటి అభిషిక్తులు నువ్వు రానే వాడతావు. ఆలోచించు. మిరియాము ప్రాప్తి, ఇజ్రాయేల్లో ప్రాప్తి అయితే దేవుడు ఒప్పుకున్నాడా? మోషే అక్క నేను సపోర్ట్ చేశాడా? చెప్పాలి. చేశాడా? చేయడా? నా కుమారుడు, నా నాయకుడు, గొప్ప ప్రవక్త అనేటువంటి ఆయనకు అక్కగారంటే ఆయన క్షమించాడా? ఒప్పుకోలే దేవుడు. ఆలోచించండి. దేవునికి విరోధముగా ఆయాసంగా మాట్లాడటానికి నిన్నెవరువే? దావీదు ఎవడు? యెషీ కుమారుడు ఎవడు అని అన్నాడు. వాడు ఎవడు? వాడు నాబాల్. నాబాల్ అంటే ఫుల్ మోటివాడు అని అర్థం. ఎవడు? యెషీ కుమారుడు ఎవడంటావా? సరేలే అనుకున్నాడు. దేవుడు ఎలా మొత్తాడు? రాత్రి తీసుకొని వేశాడు. కష్టమొత్తం జాగ్రత్త.
దైవజనుల విషయంలో నువ్వు మాట్లాడించేస్తే నీకు అధికారం లేదు. ఆలోచించండి. వ్యతిరేకించవద్దు. పలుమార్లు అరణ్యములో మోషే అహరోనుల మీద తిరుగుబట్టారు ఇశ్రాయేలీయులు. ఏం సాధించారు? ఏమి సాధించారు? రక్త సంబంధన ఇంకొకరైనా తొక్కలు బొక్కలు మొత్తాన్ని దోసేస్తాడు దేవుడు. మాటలు కాదు. పులిపెట్టు మీద ఉంటున్నారు అంటే దేవుని ఆత్మ రోష్టములని నిలబెడుతున్నది. పౌరుషం గల ఆత్మ వారిని నిలబెట్టేసింది. వారి అభిషిక్తులు అనాథింగ్ పర్సన్స్ అనే సంగతి మర్చిపోవద్దు. ఆలోచించండి. నీ కష్టం కలిగితే, నీ బాధ కలిగితే మాట్లాడుకోవటమేనా? భయపడవా? వెతవా? దేవునికి అమ్మా వ్యతిరేకంగా మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు కదా, ఈ విధమైన శిక్ష అనిపించారు కదా, కొంత పాలయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళు రిపెంట్ అవుతుంది అయ్యారు, పశ్చాత్తాపడ్డారు. నీకు ఏ శోధంతో పశ్చాత్తాపరాదు, ఏ కష్టంతో పశ్చాత్తాపరాదు. రాడు తేలిపోయింది ఆ హృదయం. కఠినం, చెక్కుముక్కు రాతి కంటే కఠినం. ఈ శోధన నా జీవితంలో ఎందుకు వచ్చింది? ఇది మహిమ కవితే. నేను ఈ తప్పిదం చేశాను, ఈ పొరపాటు చేశాను, ఈ లోపు నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది, ఈ భక్తిహీనత నాలో ఉన్నది. ఈ వాక్యానికి లోపడలేకపోయాను, నేను వాక్యానుసారంగా జీవించలేకపోయాను, ప్రాంత అనుభవానికి దూరం అయిపోయాను, సంఘ సమాజానికి దూరం అయిపోయాను. అంతకంటే అభిషిక్తులను వ్యతిరేకించాను. అందుకే నాకు ఇది వచ్చిందని పశ్చాత్తాపం కలగకపోతే ఇక వేస్ట్. అంటే వీళ్ళకి కలిగింది. దేవునికి నీకు నువ్వు వ్యతిరేకంగా మేము పాపం చేసామయ్యా. దేవుని స్తోత్రం. కాదు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. చూసారా? నీకు ఒక్కరే కాదయ్యా, వారు మొట్టమొదటి దేవునికి వ్యతిరేకంగా, నీకు కూడా వ్యతిరేకంగా మాట్లాడాను. దయచేసి క్షమించు. ఏమన్నారు? ఏంటంట? ఆమెకంటే నేనే ఎక్కువ నేనే తక్కువ చేశాను. నీకు ఆస్తులు అంతస్తులు, నువ్వు వెండి బంగారాలు నీకు మొత్తం చదువుతున్నావుగా. ఖాతాలో వేస్తే నీ వెండి బంగారమే ఎక్కువ అయింది, నువ్వేం తక్కువ అయ్యావు. అవునా కాదా? చెప్పండి అమ్మా. కనుక అవి చూసుకున్నావేమో. ఏమీ లేకపోయినా దేవుడిని కలిగి ఉన్నారు, చాలిన దేవుడిని కలిగి ఉన్నారు. దేవాది దేవుడి యొక్క కృప, బలమైన బలిష్టమైన హస్తము వారు ఉన్నతమైన వారిగా అమ్మా ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపిస్తూ యాజక వంశముగా రాజుల వంశంలో ఆయన దేవుడు వారిని నిలబెట్టాడనే సంగతి మర్చిపోవాలి. పశ్చాత్తాపడ్డారు. మమ్మల్ని క్షమించయ్యా. కనుక మా మధ్య ఈ తాపకరణ సర్పం పోనట్లుగా ప్రార్థన చేయమని అడిగారు. అన్ని దైవజనులకు వచ్చి ఇది లోపం ఉన్నది, ఇట్లా జరిగింది, అలా ఉందండి, దయచేసి ప్రార్థన చేయండి నేను అడుగుతున్నావా? ప్రెస్టేజ్ కోసం నీకు ఎంత ప్రెస్టేజ్ చెప్పండి? ఎంత ప్రెస్టేజ్? నీ ఆస్తుల కంటే దైవజనులు చిన్న చూపుతున్నావా? నీకున్న వాటన్నిటికంటే దైవజనుల్ని తక్కువ వేస్తున్నావా? ఎంత నీ పరిస్థితి అంత. దేవుడు రక్షించుకున్నటువంటి, దేవుడు ఎన్నుకున్నవా, దేవుడు పిలుపుతో ముందంజ వేస్తున్నవా అని మామూలు వాళ్ళు కాదు. అడిగి ఒకరికి ఏం చెయ్యి? ప్రార్థన చేసి ఈ తాపకరణ సర్పంలు పోనట్లు ఏం చేయాలి? వేడుకున్నారండి, అడిగారు, రిక్వెస్ట్. అక్క ఏదో లేక తిరిగిపోయింది. నువ్వు దేవుని ఎత్తుకు వచ్చి నువ్వు దేవుడి సందులో ఇప్పుడు అలాంటి వారు తక్కువైపోయారు. దేవుడి పాదాలు పట్టుకోవాలి, దేవుడిని అడగటంలే. ఏమండి? దేవుడిని అడిగే కంటే, దేవుడి సందులో మొదలు పెట్టుకోవడానికంటే నీకు వెనకున్నకంటే భారం అయిపోయింది. ఎంత బాధాకరం ఆలోచించేసుకోవాలి. కనుక చివరి నాడు
అడిగారు. అడిగితే ఏం చేసి పెట్టారు చదువుదాం. మోషే ఆ. ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఆ. యెహోవా ఆ. నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఆ. అప్పుడు కరవబడిన ప్రతివాడును ఉమ్. దాని వైపు చూచి బ్రతుకునని ఆ. మోషేకి సెలవిచ్చెను. అంతే. తర్వాత చదువుదాం. దేవుడు అని చెప్తాను చదువుతాను. కనుక ఇక్కడ దేవుడు చెప్పాడండి, ప్రార్థన చేశాడు. చూసాడండి, నీవు తాపకమైన సర్పము వంటి ప్రతిమను చేయించు. అంతే. ఏమండి, చైనాకి సింబల్, ఆ దేశానికి సింబల్ చూసారా? డ్రాగన్. అదే ఇదే సర్పం. ఆ స్తంభాన్ని పోలికి ఇట్లా ఉంటుందండి. ఒక్కొక్క దేశంలో ఒక సింబల్ ఉంటుంది, కోడ్ ఏమండి ఉంటుంది. దానికి అదేనండి, వాడే కదా సర్పం. ఏమండి, చిన్నవాడే కదా సర్పం. వాళ్ళే ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ మన దేశానికి మాత్రం ఆ వైపున ఈ వైపున సరిహద్దుల్లో ఏముంటుంది చెప్పండి? చెప్పగలాలి త్వరగా మీరు అనిపించి. సింహములు అమ్మా ఉన్నా కదా? పౌరుషికల దేశం అన్నమాట. మన దేశం ఏంటి? పౌరుషికమే. యోధా గోత్రము కొత్త సింహం ఉన్నటువంటిది అన్నమాట. ఆలోచించండి ఏం బిడ్డలారా. చెబుతున్నా, తాపకరమైన సర్పం వంటి ఒక ప్రతిమను చేసి అమ్మా స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ప్రతివాడు దాని వైపు చూసిన వాడు ఏమవుతాడు? బ్రతుకునని చెప్పాడు. నేను కంపేర్ చేసి చెప్తాను. ఆ తర్వాత ఇంకొక మాట చదివి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున పెట్టెను. మరి ఇందాకేమో తాపకమైన సర్పముల చేత చచ్చారు, దీన్ని దాన్ని చూస్తే బ్రతికారు. వాటి ఆలోచించండి. ఏమంటారు? మీ ఆలోచనకి తప్పైనా చెప్పండి, నేనేమనుకోలే. ఏమనుకుంటున్నారు? ఒక్క మాట నన్ను చూడండి. ఏమి ఆలోచిస్తున్నారు కొంచెం చెప్పండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న దానిలో తాపకరమైన సర్పములు వచ్చి ఇజ్రాయేల్ ఏం చేసింది? కరువుగా చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక ఇతర సర్పములు చేసి ఏం చేయమన్నాడు? దాని కనుక తేలి చూస్తే ఏమవుతావు? మరంటే అర్థం ఏంటి? నేను ఎందుకు చెప్పాలి? నేను వాక్యం చూపిస్తాను అనమాట. అబ్బా వాళ్ళు నా వైపు చూస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త దయచేసి 3వ అధ్యాయము 14, 16, 15 కలిసి ఉంటాయి. చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఇతర సర్పము దాని యొక్క తేలి చూసిన వాళ్ళు ఎలా బ్రతికారో ఇజ్రాయేలులో, ఈ రోజున ఆ ఇద్దరు సర్పం వలె ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలలోనే ఇలాగ శ్రీవులు ఎత్తబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. రక్షణ ఆయన దగ్గర నుండే వచ్చింది, విమోచన ఆయన దగ్గర నుండి వచ్చింది, కృప ఆయన దగ్గర లభించింది, క్షమాపణ ఆయన దగ్గర నుండే వచ్చింది, ప్రేమ ఆయన దగ్గర నుండే వచ్చింది. అనేకులకు అమ్మ దేవుని యొక్క చిత్తానుసారముగా నిత్య జీవము ఆయన దగ్గర నుండే వచ్చింది. ఆయన ఎంత పడకపోతే ఇవేమీ లేవు. అంతే. కనుక ఆనాడు మోషే అరణ్యంలో ఎత్తాడు. ఎలాగ ఎత్తెను? దాన్ని చూసిన వారు తేలి చూసిన వాళ్ళు ఎలా బ్రతికారు? ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసము, నా కోసం, మనందరి కోసము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు మన శాపము, మన పాపములు, మన పరిస్థితి సమస్తము కూడా ఆయన భరించిన దేవాది దేవుడు. అంతే. ఎందరో సిలువలు ఆకర్షించబడతారు, ఎందరో సిలువ ఎంతకు వస్తారు, ఎందరో ఆ యొక్క సిలువలో క్షమాపణ పొందుతారు,
ఎందరో దేవుడి యొక్క చిత్తానుసారంగా నాయన నిత్య జీవితం ఇచ్చేటట్టు ఉచితంగా ఇచ్చే నిత్య జీవితాన్ని అనిపిస్తారు వారందరూ ధన్యులే. దేవుడికి స్తోత్రం. కనుక అందుకు సాధిస్తాం. ఆలోచించండి. ప్రజెంట్ సర్పెంట్ టిపికల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతే యేసు ప్రభువు దానికి సాధిస్తమై ఉన్నాం. అది తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన జీవితము, తాత్కాలికమైన కృప, తాత్కాలికమైన నిత్య జీవము, తాత్కాలికమైన స్థితి. కానీ పరిపూర్ణమైన కృప, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైనటువంటి విమోచన, పరిపూర్ణమైనటువంటి రక్షణ, పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క చిత్తమైనటువంటి తెలియజేయడానికి ఆయన సిలువలో ఉన్నది. దేవుడికి స్తోత్రం. అంతే అంతే. అందుకే 16వ వచనం మాట్లాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహింపబడు. అంతే. చూస్తారంటే ఈ విధముగా దేవుడు లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకని ఆ ప్రేమకు నువ్వు దూరం కాకూడదని, శాశ్వతమైన కృపను అనుగ్రహించే దేవుడికి దూరం కాకూడదని, నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి దేవాది దేవుని యొక్క సిలువను నువ్వు రావాలని. దేవుని బిడ్డలారా, ఆయన సిలువలో ఉండి ఆయన 2 చేతులు చాపదు తీరుడై రిక్తుడై నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ కనికరం గల చూపు, ఆ దయగల చూపు, ఆ ప్రేమ గల చూపు నిన్ను రక్షించడానికి ఆయన సిలువగా మీద భయంకరంగా బలైనటువంటి ఆ జీవితాన్ని నువ్వు ఒకసారి చూసినట్లయితే అసలు ఆ సిలువ నుండి తప్పిపోవు. అందుకని సంఘారాధనలో పాటు ఉండేది సిలువే వాతావా వస్తేనే పడు తగబడు. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయను, సిలువను చూచుకొని శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. నీకు నాకు సర్వ మానవాళికి అమ్మ ఒకే ఒక దిక్కు. ఏంటి? సిలువ. వేరే దిక్కు లేదు. లోకం వైపు చూసి అదే నా దిక్కు అనుకుంటున్నావా? శరీరం వైపు చూసి అదే నా దిక్కు అనుకుంటున్నావా? ఆలోచించండి. ధనం వైపు చూసి నా దిక్కు అనుకుంటున్నావా? ఏమేమో వారి వైపు చూసి అయితే నా దిక్కు అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా గోల్మార్. ఒక్క సిలువ అంతే నీకు రక్షణ, ముక్తి, పాప క్షమాపణ, విమోచన. యెహోవా దే విమోచన దొరుకును అని అంటాడు భక్తుడు దావీదు. ఏమండి ఎక్కడ లేదు. కనుక మోషే ఇతర సర్పమును ఏ విధముగా అరణ్యంలో ఎత్తబడను, మంచికమైన ఎత్తబడాల ఆ రోజు చెప్పారు. క్రీస్తు పురంలో, క్రీస్తు శకంలో 2000 సంవత్సరంలో ఏమైంది? యేసు ప్రభువు ఆ యొక్క ఇతర సర్పమును చూసిన వారు, చూసిన వాళ్ళు అందరూ బ్రతికారు. అలాగే ప్రభు యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చిన వారందరూ కూడా నిత్య జీవం పొందుతున్నారు. ఈ రోజున ఎటర్నల్ లైఫ్. జీసస్ గివ్స్ యు ఎటర్నల్ లైఫ్. ఆలోచించండి. మనకి ఇస్తున్నాడు, నిత్య జీవం ఇచ్చేస్తాం. ఈ చివరి దినాల్లో ఇతర సర్పం ఆలోచించండి. ఆ పోలు, సర్వాన్ని ఎత్తినటువంటి పోలు
యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మ్రాను. ఏమండి? సిలువ నిలువు కర్ర, అడ్డ కర్ర అంతే. ఆ రోజు నిలువు కర్ర అడ్డ కర్ర మీద పెట్టాడు ఇతర సర్పమున. ఆ సిలువ మ్రానే ప్రభు యేసు క్రీస్తు వారికి శాపగ్రస్తమైంది. నిద్రపోతున్నారు. ఏ వారం నిద్రపోకున్నట్టున్నారు సమాధానం చెప్పండి. గింతేనా? ఆలోచించండి, ఆలోచించండి. పిల్లలు శాపగ్రస్తమైన శిల్వ, నీవు నేను పొందవలసినటువంటి ఆ శిల్వ మన శాపమును కొట్టివేసి మన పాపమును రూపుబాపి మనందరూ కూడా క్షమించేశాడు. ఎలా క్షమించేశాడో ఒకసారి చూద్దాం. చదవండి. పలసి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. పలసి రాష్ట్ర పత్రిక పలసి రాష్ట్ర పత్రిక చదువుదాం. దర్శనంకే తర్వాత ఉంటుంది కదా, తిమోతి తర్వాత 83 అంటే చూడండి. ఎన్నో అధ్యాయం చూద్దాం. 15 నుండి 17. శరీరమందు సున్నతి పొందుకు ఎండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. చూసారండి, చూసారు అమ్మా. పలసి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 15 నుండమ్మా. అంతా కలిసి ఉన్నాయండి 13, 15. కానీ ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూసారా, మన అపరాధముల వలన శరీరం సున్నతి పొందక మునుపు, అంటే దేవుడు అంటే తెలియక ముందు బాప్తిస్తంలో రాకమునుపు మన జీవితంలో అలాగా అస్తమిస్తున్నామండి. మన పాపంలో చేపడాతో రాయబడి సిలువకు నీకు నాకు అర్థ కొట్టబడినటువంటి ఆ రుణపత్రాన్ని యేసు ప్రభువు చించి వేశాడు. నన్ను సిలువలో బ్రతికించాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, కనుక ఆ చెప్తున్న సర్పము దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు యేసు క్రీస్తు వారే. క్రీస్తు పూర్వములో ఇతర సర్పంగా చూపిస్తే క్రీస్తు శకములో 2000 సంవత్సరంలో యేసు ప్రభు వారు ఈ విధంగా ఎత్తమంటారు. మోషే ఏ విధముగా అరణ్యములో ఆ ఇతర సర్పం ఎత్తినో పోలి స్తంభం, ఆ ఉడికొయ్య ఉడికొయ్య అనబడింది. శాపగ్రస్తమైంది. ఉడికొయ్య అనబడింది. చాలా బాధాకరమైంది. మన ప్రభు యేసు క్రీస్తు వారు అంత అవసరం లేదు. వాస్తవానికి అయితే నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆ శాపగ్రస్తమైన శిలువ వహించవలసి వచ్చింది. కొయ్యను ఏమండి భరించవలసి వచ్చింది. అది మోసుకుంటూ అనేక వాళ్ళు సమస్యలు పడిపోయినట్లు మనకు వాక్యాలు తెలుసు. నీ పాపల చేత, నా పాపల చేత దేవుణ్ణి ఎన్నిసార్లు సమస్యలు లాగా చేశారు. ఏమండి ఎన్నిసార్లు ఆయన అది మూసుకుంటూ తూలిపల్లిలో కొన్ని సందర్భాలు మనం చదివాము సువార్తలలో. మనం కదా, మనం మొయ్యాలి కదా, ఆ శాపగ్రస్తమైన మనం భరించాలి కదా. అలా పాపం అనే రుణపత్రం నీకు ఆయనకు మధ్య, నాకు మనకి ఆయనకు మధ్య కట్టుబడి ఉంటే అది ఆ రుణపత్రాన్ని చించి వేసాడంట. ఎంత గొప్ప దేవుడు ఆలోచించాలి. కనుక దేవాది దేవుడు సాదృశ్యంగా ఉన్నాయి. కనుక నువ్వు ఆలోచన చేస్తున్నావా? నా కొరకే, నా కోసమే ఈ శాపగ్రస్తమైన శిలువ ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని ఆలోచన చేస్తున్నావా? ఒకసారి అనుకుంటావు, ఎప్పుడు నీకు ఆలోచన వస్తే మళ్ళీ జ్ఞాపకం ఉంటుంది కదా. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజే కదా నీకు జ్ఞాపకం వచ్చేది. అప్పుడు అక్కడ నేను ఏడుపు, అప్పుడు అక్కడ నుండి వచ్చిందో మరి ఏడుపు. నాకే తెలియదండి. నిజమండి, చర్చిల్లో రోగ పడతా ఉంటుంది.
ఏమండి? మరి జనాల కోసం ఏడుస్తున్నావా, లేదా నీ కోసం ఏడుస్తున్నావా? ఎవరి కోసం ఏడుస్తున్నావు? నిజంగా నీ కోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే అన్ను తినమని సిలువలోకి రావాల్సిందే. దేవుని స్తోత్రం. అంతే. ఇదే నిజమైన రక్షణ, ఇదే నిజమైన విమోచన, ఇదే నిజమైన పాప క్షమాపణ, ఇదే నిజమైన ప్రేమ, ఇదే కల్వరి ప్రేమ. అంతే. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? 2000 సంవత్సరం ముందుగా అమ్మా, బిఫోర్ క్రైస్ట్ బీసీలో ఇశ్రాయేలును రక్షించడానికి కాదు, ఎక్కడ సర్ప రూపంలో కనిపిస్తే శాశ్వతడు, నిత్యుడు, జీవగల దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగవచ్చి ప్రాణం పెట్టి కొట్టబడి నెట్టబడి భయంకర దాడి హింస పొంది మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవాది దేవుడు ఈ రోజున ఆ శివులకు ప్రత్యక్షం అయ్యాడు. ఆ సంగతి జ్ఞాపకం ఉందా నీకు? ఆ సంగతి నీకు అసలు ఆలోచన ఉందా? రక్షించబడ్డామంతే, బాప్తిస్మం తీసుకున్నామంతే. ఇదొక్కటే తెలుసు నీకు, ఇదొక్కటే తెలుసు నీకు. సంవత్సరానికి ఒక మారు గుడ్ ఫ్రైడే తెలుసు నీకు. గుడ్ ఫ్రైడే అంటే తినటానికి త్రాగటానికి కాదు, కానీ నిన్ను నీవు దేవుని యొక్క శిలువని జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. దైవికమైన జ్ఞానం ఉన్న వాళ్ళైతే, దేవుని ప్రేమించేవారైతే, దేవుని వాక్యం తెలిసిన వారైతే, దేవుని యొక్క చిత్తం చేసేవారైతే, దేవుని యొక్క ప్రేమ రుచి చూసిన వారైతే, అనుక్షణం ఆయన యొక్క అధీనములో పరిశుద్ధాత్మ అనుభవంలో ఆయన శుభవేపను అనుభవిస్తున్న వారిగా ఏ దినముగా ఆ దినం వస్తావు. దేవుని స్తోత్రం. కనుక ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఎంత గొప్ప విషయం ఆలోచించండి. దేవుడి యొక్క సిలువలోనే ఈ సమస్తం లభిస్తుంది. సిలువ లేకుండా నువ్వేమి సాధించలేవు. సిలువ లేకుండా ఏమీ నువ్వు పొందలేవు. మొట్టమొదట దేవుని లేకపోతే సిలువలో కదా, సిలువ కదా. ఆ తర్వాత అద్భుతం చూస్తావు, మేలులు చూస్తావు, దీవులు చూస్తావు. నిన్ను దేవుడు ఏ విధముగా నిన్ను ఉన్నతంగా హెచ్చించబడాలో, ఎంత ఉన్నతం తీసుకురావాలో సిలువలు ఉంటే వస్తావు. దీన్ని వెనక పెడతావు, దీన్ని ఏమో తీసివేస్తావు. ఎప్పుడు మేలులు కావాలి, ఎప్పుడు మెంటైన దండిగా దీవులు కావాలి. నీవు అనుకునేవన్నీ కావాలి. ఇవేమి సాధించాలో అది సాధించగలిగేలాగా ఉండాలి. ఇది నీ యొక్క ఒపీనియన్. అమ్మా, దేవుని దగ్గర ఒక ఆప్షన్ పెడతాం. ఇది నాకు ఇస్తే, ఇది నాకు చేస్తే, ఇది అడిగింది కనుక నాకు నేను పొందగలిగితే, నాకు నేను పొందుకునే శక్తి నాకు ఇస్తే, దేవుని దగ్గర ఆప్షన్స్ పెట్టాలి. మరి నీ పొందుకునే ఆప్షన్ ఎందుకు చూసుకోవు? నీ ఆత్మీయ జీవితంలో ఒక వదులుగానే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయే, అవి ఎందుకు తీసేసుకోవు? అవి తీసేసుకో. దేవుణ్ణి నువ్వు దేని ఏమన్నా దేవుణ్ణి అడుగుతాడు ఆప్షన్స్. అబ్బా, దేవుణ్ణి అడిగే ఆప్షన్స్ కలిగిన వాడుగా ఆ ఆప్షన్స్ అడిగేదానిలాగా ఏమన్నమాట. నువ్వు అడగకపోయినా నువ్వు అడగని ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి నీ జీవితంలో. అవి ఇచ్చే దేవుడే కానీ మొట్టమొదటి నీ తెచ్చుకి ఎదురు చూసుకో. శిలువలో ఎంతవరకు ఆయన శక్తిని పొందుతున్నావు, ఆయన బలమును వెతికావు, ఆయన అనుగ్రహించేటువంటి మహాదైశ్వర్యాన్ని పొందుతున్నావు, ఆయన అనుగ్రహించే శిలువలో ఉన్నటువంటి ఆ విలువ, ఆ మాధుర్యము నా కొరకే అన్నటువంటి రూపను ఎంతవరకు నువ్వు నా కొరకే అన్నటువంటి ఆ స్థితిని గైకొన్నావు. బిడ్డలను ఆలోచించు. ఇతర సర్పం అంటే ఇతర సర్పం కావలేదు, అది తాత్కాలికంగా అనుకోవద్దు. అందుకే దాన్ని తీర్చి చూస్తే వాళ్ళు బ్రతికారు. ఈ రోజు దేశ ప్రభు ఒక సిలువలోనికి వచ్చిన వాళ్ళందరూ బ్రతికారు. ఆలోచించండి. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు గాయపరచబడ్డాడు?
ఎందుకు ఆయన కొత్త పడ్డాడు? నువ్వు ప్రతి దినము ఎన్ని గాయాలు చెబుతున్నావో ఆలోచించాయి. నీ మాట ద్వారా చెబుతున్నా. నువ్వు ఒక మాట మాట్లాడావంటే నువ్వు ఆయన గాయం లేపలేవు, అంతేమీ లేదు. కానీ ఆ గాయముల వల్ల నీకేమి ఉంది? ఇప్పుడు లోపల ఫిజికల్ హీలింగ్, ఆత్మీయ భౌతికమైన వస్తుంది. రెండోది స్పిరిచువల్ హీలింగ్, అనగా ఆత్మీయ స్వస్థత వల్ల చేస్తున్నాడు. నీకు రెండు సుఖం చేస్తున్నాడే. ఏదైనా ఒక డాక్టర్ దగ్గర పోతే వాడు ఏం చేస్తాడంటే ఏముందో అది చేసి సరి చేసి పంపిస్తాడు. ఆత్మీయమైన స్వస్థత వాడికి తెలియదుగా, తెలుసా? చెప్పండి, ఏముందో తెలియదుగా వాడికి. కానీ దేవుడు నీకు రెండు చేస్తున్నాడు, ఫిజికల్ అది స్పిరిచువల్. అందుకే యేసు ప్రభువు శిలువలో ఎత్తబడ్డాడు. ఎంతసేపు ఉన్నాడు నీకు రెండు ఇవ్వాలని, ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకూడదని కాదు. నీ బలహీనతలు, నీ వ్యసనములు, నా వ్యసనములు, నా బలహీనతలు సమస్తం కూడా శిలువ వహించి అవన్నీ గాయాలను కట్టేశాడు, పోచుకున్నాడు. ఒక చిన్న విషయం చెప్తాను, మీ అందరూ తెలిసిందే. జైలు అధికారి పోలీస్ సేవలకు చేసినటువంటిది అద్భుతం చూశాడు. బయటకు వచ్చాడు, తను చంపుకోవటానికి సిద్ధపడ్డాడు. పోలీసు వద్దు అని చెప్పాడు, ఆగిపోయాడు. వారి గాయములు ఏం చేశాడంట? ద్రాక్షస్సుతో కట్టి అని ఇచ్చేసాడంట. అంటే ఏంటి ద్రాక్షస్సు అనగా? వాక్యం. ఆలోచించండి, ద్రాక్షస్సము వాక్యము. వాక్యం ద్వారా నీ గాయాలు కట్టబడితే కానీ దేని ద్వారా కట్టబడలే సమత మర్చిపడు. ఆత్మీయ గాయములను పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ముద్దులతో పాటు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. అది ప్రేమ అనుకోవా. దొంగ ప్రేమలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఒకసారి కూడా నేను చదివించుకొని చెప్తా. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? యేసేపు ప్రేమ. అది కాదు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? రూతు అతనత్తుకున్న ప్రేమ. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? యోనాతాను దావీదు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? కుమారుడు ముద్దు పెట్టుకుని లేని కోపించడం. 2వ అధ్యాయం రాయబడి ఏమిటి ముద్దు? రక్షణ. అట్లా అని హత్తుకో. దొంగ ముద్దులు ఉన్నాయి కదా. కపటం ఏంటంటే ఇదంతా ఎవరికి కావాలి? ఇదంతా అందుకే ప్రభువాడు లెక్కలేని అంటే కపటం అన్నమాట. అక్కడ సమాధానం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నమ్మకం. మా అమ్మాయి ఎంతైనా నువ్వంటే నాకు ఎంత ఎంత ఎలా పెంచదు వద్దుదేనండి. బల్లారాధన కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా అని ఏం చేస్తున్నారు ఇక్కడ? పైపోతా వదిలేనండి వచ్చింది కాదు. కాదు, 150% చెబుతున్నా. అంతే. ఆలోచించండి ప్రియ, ఆలోచించండి. ఒక చిన్న మాట. పాప పిల్లలు అక్క విషయం లేదని అన్నా నాకు కొన్ని రోషం వస్తుంది. ఆ తల్లి నాకు వండుతా ఉంటుంది. ఎందుకు తెలుసా? నా ఇంటికి పెద్దది. మేము ఎంతో పెద్దదిగా కాపాడుతూ వచ్చాము. ఏంటి అనుకుంటా, అడుగుతాను కూడా. అవును, నా హృదయం నుండే వస్తుంది. అవునండి దేవుని బిడ్డలారా, నేను పైకి మాట్లాడాను అనుకుంటాను. నేను దేవుని బిడ్డలారా ఆలోచించండి. అది హృదయం నుండి రాబాబు. నేను ఎప్పుడు గర్వంగా అనుకుంటాను, నా ఇంటికి నా తల్లికి పుట్టిన పెద్దది అనే అభిమానం, ప్రేమ రగులుకుంటుంది నాలో. నిజమంటే అబద్ధం కాదు, పులిపిటి మీద ఉన్నా. నేను దగ్గర బిగ్గర మాటలు చెప్పను. అట్లా ఉండాలి.
అలాగుండాలి. మాట్లాడినా మాట్లాడకపోయినా, సమాధానం ఉన్నా లేకపోయినా దేవుని ఎదుట ఇలాగా ఉండాలి. ఆలోచించండి. పై ముద్దులు, పై ప్రేమ, పై నటన చూపించవద్దు. దేవుడి రాజ్యం అసలు ఉండదేమో. దేవుడి రాజ్యానికి వెళ్తాను అర్థమేమో. ఇంకన్నా ఎంతకాలం అర్థం పెట్టుకుంటావు? ఎంతకాలం అర్థం పెట్టుకుంటావు? మాట్లాడండి, మాట్లాడమని అర్థం చెప్పలే అంటే ఏది మీ ఇద్దరు ఉద్దేశం? కానీ ఆలోచించండి పిల్లల, నీకోసం నా కోసం ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువలో ఎత్తబడ్డారు. ఎంత విలువైన ప్రేమ, శాశ్వత ప్రేమ, నీ ప్రేమ, నా ప్రేమ. తుస్ అవునా కదా? ఏంటంటే ఈరోజు అక్క అన్నామా రేపు విడిపోతుంది. ఏమండి? అంతేనండి. అవునా కదా? చూడలేదా? ఈ అమ్మాయి ఎంత మంచిదండి అనుకుంటా నేను. కానీ నేను అనుకున్న 2వ రోజు ఈ దీనిలో నుండి తెచ్చేదని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఇదేంటో నిన్నే నేను అనుకుంది, దీనికే పుట్టింది అనుకుంటా. బిడ్డలారా ఆలోచించండి. ఇష్టమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. పాడు ఒక మాట ముగిస్తున్నా. ఆమె బ్లిస్ గారు పాడిన పాట. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణము లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ. బిడ్డలారా, నిష్కలంకమైన ప్రేమ అండి. నువ్వు ప్రేమించగలిగితే సరిగ్గా ప్రేమించు, లేదు అంటావా తప్పుకో. ఏమండి? అంతే. కపటమైన ప్రేమ అది తాత్కాలిక. రమ్మా, నువ్వు కూర్చో, ఏంటంట మరి అంతకుముందు లేదే, అప్పుడు వచ్చిందా? ఏమండి? ఏంటంటావమ్మ? నీకు ఇష్టమైంది చెప్పు, అదే చెప్తా. ఏంటంట? నీకేది ఇష్టం అక్క? ఇది కాదు, నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఓరకనే ముగ్గురు నీళ్ళు ఇచ్చిన దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. ఆలోచించండి. నేనేమి హెచ్చరించలేదు, కానీ నేను బ్యాండేజ్ చేసుకొచ్చిన రోజు మన మీద ఈనాడకి వచ్చింది, రైస్ తీసుకొచ్చింది. అక్క మీరు ఇక్కడ ఉన్నంతకాలం నేను తీసుకొస్తాను అన్నారు. టైం టు టైం తెచ్చారండి. నేను ఎదురు కూడా చూడలేదు. అయినా ఆ 10 నిమిషాలు ఎగస్ట్ అని నేను ఉంటాను. నాకు అన్ని లేదు, నాకు 2:30 ఉంది, టైం కూడా గడుచుద్ది. ఆయన టైం టు టైం తెచ్చారు. అక్కడ ఎంతకాలం తెమ్మంటే అంతకాలం తెస్తామని అన్నారు, కానీ వద్దు అని
ఒక 10 నుండి రావాలి అంటే పొగట్లా మళ్ళీ వాళ్ళు ఏదో అనుకోబాకండి అక్కడ ముద్ద పెడితే ముద్ద మాట్లాడుకునే అబ్బో ఇవన్నీ వద్దమ్మా తల్లి ఆలోచించాను కనుక దైవికమైన ప్రేమను గురించి చెప్తున్నాను నేను అంతే ఆలోచించండి ప్రియులారా చివరినాలు ప్రభు యేసుక్రీస్తు వారి యుద్ధనే ఉన్నది ఆ ప్రేమ ఆ శిలువలోనే ఉన్న ప్రేమ కలువరి ప్రేమ నీ ఎందుకు కనికరించిన ప్రేమ నీ ఎందుకు జాలిపడ్డ ప్రేమ నీ ఎందుకు దయ చూపిన ప్రేమ ఆనాడు మోసే ఎంత సంపూర్ణ ఎత్తుగా 2000 సంవత్సరాలు యేసు ప్రభు ఎత్తపడ్డాడు నీకోసమే నా కోసమే మనందరి కోసమే ఆ ప్రేమ దేవుడిని ఒకసారి చూడ ఆ ఇద్దరు సర్పంలో తేరు చూసిన వారందరూ ఏమయ్యారు ఈ రోజున ఎంతమంది యేసు ప్రభు యొక్క శిలువలోనికి వస్తే వాళ్ళందరూ నిర్చరించి వార్తమైన కృపను అనుభవిస్తున్నారు ఏం స్తోత్రం అలాంటి కృప నీకు కావాలా ఏమండి మనందరం కూడా ఒకసారి ప్రశ్నించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ఆయన శిలువను వ్యక్తం చేయగలం దేవుని బిడ్డలు ఆలోచించండి ఆయన శిలువను వ్యక్తం చేయవద్దు ఆ శిలువను కింద పడవేయవద్దు ఆలోచించు కష్టం ఉంది వేదన ఉంది బాధ ఉన్నది ఆలోచించండి నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక మాట వినేదాన్ని ఎంత సిలువ ఇళ్ళలో పెట్టుకుంటారు మన క్రైస్తవులు చాలా మంది ఈ సిలువ ఉంటే పలు శ్రమలు అంటండి అందుకని తీసేసామన్న వాళ్ళు కూడా ఉండాలి సిలువ లేకపోయినా శ్రమ ఉంటుంది ఏంటండి సిలువ లేకపోయినా బైబిల్ చదువుతున్నానండి మధ్యలోకి వచ్చి ఒక పలు శ్రమలు ఎక్కువైపోయినాయి అది నీ నుండి కలిగింది నీ అవిధేయత నుండి కలిగినవి నేను సాపుతాను పడగొట్టడానికి ఎత్తుగడలు వేసింది కనుక కలిగినటువంటివే అని నువ్వు గమనించలేకపోతున్నావు ఆలోచించండి కనుక చెబుతున్నాను దేవుడు కృప పొందు ప్రభు త్వరగా వస్తున్నాను ఆ శిలువను అర్థం చేయవద్దు నశించుతున్న వారికి శిలువను గుర్తున్న వార్త రక్షించబడిన నీకు నాకేమంది ఆ శక్తిని గ్రహించు కృప ఆయన దగ్గర దొరుకుతుంది విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది ఈరోజు వస్తావు శిలువలోనికి ఒకసారి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయడానికి నిమిషం ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయాలి Dosa pag-isip. Ayan,